నేను ఏ ఏ డబ్బింగ్స్ చెప్పాలో దాదాపు 9 సీరియల్స్ నేను చేస్తున్నాను. అన్నీ ఇంకా కంప్లీట్ ఇంకొక చేశారు. లైన్ కూడా బ్యాలెన్స్ లేను అన్నట్టుగా 9th మంత్ డెలివరీ డే నేను చెప్తున్నాను ఇది. అన్నీ చెప్పేసి లాయర్ దగ్గరికెళ్ళి నేను సైన్ చేసి ఇవన్నీ అమ్మ దగ్గర చేసి అప్పుడు నేను హాస్పిటల్‌కెళ్ళా. మా నాన్నగారు వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారు. నా ఫోన్ అందట్లేదు. డ్రైవర్‌కి లీవ్ ఇచ్చేసాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు నో నేను ఎక్కడెక్కడ ట్రావెల్ అయ్యాను ఆ రోజని. అంటే నేను అంత ప్రాక్టికల్‌గా ఉంటానండి. నాకు ఎంత కొండలు బద్దలయ్యే బాధొచ్చినా సరే పక్కకెళ్ళి ఏడుస్తాను. హ్మ్. ఐ నెవర్ ఎక్స్‌ప్రెస్. అండ్ అంత బాధుంది కదా అని నా వర్క్ నేను డిస్టర్బ్ చేసుకోనండి. ఎందుకంటే నాకు నా వర్క్ అంటే ఇగ నాకన్నా ఎక్కువ ఏంటి అంటే నా వర్క్. ప్రాణం. ప్రాణం. హ్మ్. అంటే ఇంక ప్రాణం కన్నా ప్రాణం ఏదంటే నా వర్క్ అండి. ఎందుకంటే అది కనుక లేకపోయి ఉంటే అండి ఈరోజు సుమనశ్రీ అనేది ఎవరికీ తెలిసేది కాదు. 2 ఒక నార్మల్ ఎంప్లాయీ అయితే మా అమ్మకి నేను ట్రీట్మెంట్ చేయించింది అసలు ఈ జన్మలో చేయిచ్చేదాన్ని కాదు. ఆ రోజుల్లో అంటే 2003, 4లో నాకు 84,000 అయ్యేది బిల్. ఓహ్! మంత్లీ బిల్. సో, నేను ఒక ఆర్టిస్ట్ అయ్యుండకపోతే నాకెక్కడి నుంచి వచ్చేది అమౌంట్? నెక్స్ట్ మా నాన్నగారు, తర్వాత మా మామయ్య గారు పారాలిసిస్, మా పిల్లలు అండ్ ఇంత నేను చేశాను అంటే దట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై వర్క్. హ్మ్. కాబట్టి నాకు నా పేరెంట్స్ ఎంతో, నా వర్క్ అంత.